హలో ఎవ్రీవన్. సో ఈరోజు యాక్చువల్గా మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను మూవీస్ మంచిగానే చూస్తానన్నమాట. సో దాంట్లో నాకు ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి నేను ఎప్పుడో ఆయనకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఒక వీడియో చూసిన. సో ఆయన చెప్పిన ప్రకారం సో మ్యాంగ్లూర్ సిటీలో బీచ్ ఉంటుంది. సో ఒకసారైనా ఆ బీచ్కి వెళ్ళి ఆ సన్సెట్ని చూడాలి, సో చాలా బాగుంటుంది అని చెప్పారు. సో ఈ వీకెండ్ నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను. సో అందుకని నేను జస్ట్ ట్రిప్ ప్లాన్ చేశాను, నేను మా ఫ్రెండ్తో పాటు వెళ్ళి. సో ఒక్కసారి ఆ ట్రిప్లో ఎలా ఉంటుంది, ఐ మీన్ సన్సెట్ ఎలా ఉంటుంది, ఆ టైంలో చూస్తే ఎలా ఫీల్ అవ్వచ్చు అనేది ఒకసారి వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. చాలరా బాయ్, మిగతాది నేను ఎత్తుకుంటాను. కానీ అదే ఫ్రెండ్స్, అది ఏమన్నా బీచా లేకపోతే ఇంకేమన్నా, లిటరల్లీ నేను అక్కడ వెళ్ళి కూర్చున్నా మంచిగా. వెరీ క్లీన్ వాటర్. నేను కొచ్చిలో కూడా చూశాను కదా, కొచ్చిలో చూసినప్పుడు ఈ కొంచెం ఇవి ఉంటాయి, చెట్లు కూడా వచ్చేస్తుంటాయి మనకు షీషోర్లో. ఇక్కడంతా ఈ షీషోర్ దగ్గర అంతా చెట్లన్నీ ఒక ఫంగస్ లాగా వచ్చి ఉంటుంది అనమాట ఫోర్ట్ కొచ్చిలో చూసినప్పుడు. ఇక్కడ మాత్రం వెరీ క్లీన్ బ్యూటిఫుల్ బీచ్. ఈవెన్ ప్లాస్టిక్ కూడా అంతగా ఏం లేదు. ఐ థింక్ బ్లూ బే బీచ్ అనుకుంటా, మ్యాంగ్లూర్ బీచెస్, పనంబూర్ బీచ్ అనేది బ్లూ బే బీచ్, ఇండియా రికగ్నైజ్డ్ అనుకుంటా. మరి లిటరల్గా ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వెరీ మచ్ పీపుల్ ఆల్సో దే ఆర్ వెరీ గుడ్. అండ్ నాకైతే బాగా అనిపించిన ట్రిప్, ఒక వీకెండ్ ట్రిప్, ఒక 4 days ఉన్నా, బాగా ఎంజాయ్ చేసిన. లైట్ హౌస్ ఉంది, బీచ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఒక సన్సెట్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే అది సన్సెట్ అనమాట. సో సన్సెట్ అవుతాడు, అది నేను క్యాప్చర్ చేసాను నేను. సో అది మీకు చూపిద్దామని ఈ వీడియో చిన్న క్లిప్ ఒకటి తీశాను అనమాట. యాక్చువల్గా నేను వెళ్ళిన టైంలో అది అక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉందన్నమాట. మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.